రాజ్ ఆడుతున్న నాటకాన్ని డాక్టర్ ద్వారా బయటపెట్టి రాహుల్ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన కావ్య. షాక్లో రాజ్, అపర్ణ, అనామిక. ఇంతకు ఏం జరిగింది? అసలు రాజ్ ఏం నాటకం ఆడుతున్నాడు? మరి డాక్టర్ ద్వారా రాహుల్ నిజ స్వరూపాన్ని, ఏ విషయాన్ని బయటపెట్టింది కావ్య? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అపర్ణ కావ్యను అంటున్న మాటలన్నీ కూడా వింటాడు రాజు. ఆ కావ్యకు ఇలాంటి గతి పట్టడానికి కారణం నేనే కదా, నేనే గనక సరిగ్గా ఉండుంటే కావ్యని ఎంతో ప్రేమగా చూసుకునేవాణ్ణి, నా వల్లే కావ్యకి పరిస్థితి వచ్చింది అంటూ ఇంకా రాజ్ అయితే ఎంతగానో బాధపడుతూ తన గదిలోకి వచ్చేస్తాడు. ఇంకా డెస్క్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా రిపోర్ట్స్ అయితే కనిపిస్తాయి. రిపోర్ట్స్ చూస్తూ కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని ఈ లోపు కావ్య వస్తుందని గబగబా రిపోర్ట్స్ లోపల పెట్టేసి ఇంకా డెస్క్ అయితే క్లోజ్ చేసేస్తాడు. కావ్య అదంతా గమనిస్తుంది. ఏంటి డెస్క్ ఓపెన్ చేసి ఏయో చూసి మళ్ళీ లోపల పెట్టేశారు అని అనుకుంటుందే కానీ పెద్దగా పట్టించుకోదు. ఇంకా రాజు కూడా ఎందుకు కళావతి ఇంట్లో ఉండడం, ఇన్ని మాటలు పడుతూ ఉండడం ఎందుకు, నువ్వు అసలు ఒక్క మాట కూడా పడేదానివి కాదు, కానీ నా కోసం ఇన్ని మాటలు పడుతున్నావు. నేను నిజంగా తప్పు చేశానని నువ్వు నమ్మట్లేదని నాకు తెలుసు, కానీ నువ్వు ఇన్ని మాటలు పడుతూ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు కళావతి అని చెప్పనేసరికి ఇప్పుడు నేను ఏం బాధలు పడిపోతున్నాను అని చెప్పనగానే, అమ్మ అన్ని మాటలు అంటుంటే నువ్వెందుకు పడడం, ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కదా, మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పనేసరికి వెళ్ళిపోతాను, మా పుట్టింటికి వెళ్ళిపోవడమే కదా కావాల్సింది మీకు, ఖచ్చితంగా వెళ్ళిపోతాను. మీరు ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించిన రోజున, ఈ బిడ్డకు తల్లిని ఇంట్లో అడుగుపెట్టిన రోజున ఖచ్చితంగా వెళ్ళిపోతానని మీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను అంటూ ఇంకా కావ్య వెళ్ళి బాబు పక్కన నిద్రపోతుంది. ఇంకా రాజ్ కూడా పక్కనే పడుకుంటాడు. కావ్యకు మాత్రం ఏదో ఆలోచన వస్తూనే ఉంటుంది. ఆ డెస్క్ ఓపెన్ చేయడం, కళ్ళంట నీళ్ళు తెచ్చుకోవడం, డెస్క్ క్లోజ్ చేయడం ఏంటో అర్థం కాదు. ఏంటది, అందులో ఏమున్నాయి, నేను ఎప్పుడు కూడా డెస్క్ ఓపెన్ చేసి చూసింది లేదు, ఎప్పుడు కూడా ఆయనే కదా చూస్తారు, అసలు అందులో ఏమున్నాయని కావ్య ఇంకా రాజు నిద్రపోతున్న సమయంలో వెళ్ళి డెస్క్ ఓపెన్ చేసి చూస్తుంది. డెస్క్లో అయితే ఏయో రిపోర్ట్స్ ఉంటాయి, పేరు మాత్రం దుగ్గిరాల స్వరాజ్ అని ఉంటుంది. ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. అదేంటి, ఈయనకి రిపోర్ట్స్ ఏంటి, ఈయన ఆరోగ్యం బాగానే ఉంది కదా, ఇంత పెద్ద ఫైల్ ఉండడం ఏంటి, అసలు ఈ ఫైల్స్లో ఏమున్నాయి అని చెప్పి కావ్య అయితే బయటికి వెళ్ళిపోయి ఫైల్ అయితే తిరిగేస్తుంది. ఎంత తిరిగేసినా కావ్యకు మాత్రం ఏమీ అర్థం కాదు, ఎందుకంటే డాక్టర్ రిపోర్ట్స్ కాబట్టి వాళ్ళకే అర్థమవుతాయి కాబట్టి కావ్యకు అర్థం కాదు. సర్లే రేపొద్దుట డాక్టర్ చూపించి అడుగుదామని చెప్పి కావ్య అయితే ఆ రిపోర్ట్స్ని ఇంకా రాజుకి కనిపించనివ్వకుండా మళ్ళీ అదే డెస్క్లో పెట్టేస్తుంది, ఎందుకంటే మళ్ళీ రాజ్కి అనుమానం వస్తుందని. మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ అయితే వాష్రూమ్లో ఉండేసరికి బాబునైతే గబగబా రెడీ చేసేసి తను గబగబా రెడీ అయ్యి ఆ రిపోర్ట్స్ తీసుకుని బయటకైతే వెళ్ళిపోతుంది. రాజ్ కావ్య ఎక్కడికి వెళ్ళిందో ఏంటో పెద్దగా పట్టించుకోడు, ఏదో పని మీద వెళ్తుంది కదా అని అనుకుంటాడంతే. ఇంకా అలా అనుకున్న రాజు కావ్య నేరుగా రిపోర్ట్స్ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి కావ్య ఇలా వచ్చావని చెప్పనగానే, మీకు ఒక రిపోర్ట్స్ చూపిస్తాను, ఆ రిపోర్ట్స్లో ఉన్నవి ఏంటో నాకు అర్థం కాలేదు, మీరు కొంచెం వివరించి చెప్పగలరా అని చెప్పాను. కానీ సరే ఇవ్వని చెప్పనేసరికి ఇంకా రిపోర్ట్స్ని అయితే పైన అన్నీ కూడా చూసి ఇంకా చివరగా పేరైతే చూస్తుంది. ఇవి బ్లడ్ క్యాన్సర్ కావ్య, కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతారు, ఈ పేషెంట్కు చాలా క్రిటికల్గా ఉంది, చాలా సివియర్ స్టేజ్లో ఉన్నారు, ఎన్ని రోజులు అనేది ఏమీ చెప్పలేము అని చెప్పనేసరికి అవునా అని చెప్పి కావ్య కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటుంది. ఇంతకీ ఎవరివి రిపోర్ట్స్ అని ఇంకా స్టార్టింగ్ పేజ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. పైన దుగ్గిరాల స్వరాజ్ అని ఉంటుంది. ఒక్కొక్క డీటెయిల్స్ అంటే బ్లడ్ గ్రూపు అన్నీ కూడా రాసి క్లియర్గా కింద అయితే ఉంటాయి. అలా చూస్తూ చూస్తూ బ్లడ్ గ్రూప్ దగ్గరకు వచ్చేసరికి ఆవిడ ఏదో అనుమానపడుతూ మళ్ళీ ఆ రిపోర్ట్స్ కావ్యకి ఇచ్చేస్తుంది. కావ్య తీసుకుని వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం కావ్య అంటూ ఇంకా రిపోర్ట్స్ని అయితే వెనక్కి తీసుకుంటుంది. అక్కడ బ్లడ్ గ్రూప్ని చూసి రాజ్ది ఏ బ్లడ్ గ్రూప్ కావ్య అని చెప్పాను, కానీ అది అయింది ఏపీ పాజిటివ్ డాక్టర్ అని చెప్పనేసరికి ఇక్కడ ఏపీ నెగిటివ్ అని ఉంది, అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది, ఈ రిపోర్ట్స్ రాజు కాదని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది, రాజుది ఏపీ పాజిటివ్ నాకు బాగా గుర్తు,
కానీ ఇక్కడ ఏపీ నెగిటివ్ ఉంది. అసలు ఈ రిపోర్ట్స్ ఎవరిచ్చారు? రిపోర్ట్స్ ఇచ్చే సమయంలో ఎవరు కూడా అంత నెగ్లెక్ట్గా చేయరు. కానీ రిపోర్ట్స్ ఏదో ప్రాబ్లం అనిపిస్తుంది. రాజ్ అన్నది కూడా ఏదో పేరు ఏదో ఫ్రెండ్తో యాడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. డి అని మాత్రమే ఇనిషియల్ ఉంది, పూర్తి పేరు కూడా లేదు. ఈ రిపోర్ట్స్ ఎవరిచ్చారు అని చెప్పి ఇంకా డాక్టర్ పేరు అది చూసేసరికి పలానా డాక్టర్ అని ఉంటుంది. ఇంకా ఆ డాక్టర్ కొంచెం ఫ్రాడ్స్ కూడా చేస్తాడే, పేరు కూడా ఉంది. సరే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని ఇంకా ఫ్యామిలీ డాక్టర్ అయిన కావ్య ఇద్దరు కూడా ఆ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్కి అయితే కావ్య ముందు రిపోర్ట్స్ తీసుకుని లోపలికి వెళ్తుంది. ఈ రిపోర్ట్స్ దేనికోసం డాక్టర్ అని చెప్పాను కానీ ఇది క్యాన్సర్ పేషెంట్ది స్వరాజ్ కదా, మీరు తీసుకొచ్చారేంటి అని చెప్పాను కానీ ఆయన నా భర్త అని చెప్పనేసరికి స్వరాజ్ ఎన్ని రోజులు బ్రతుకుంటాడో నేను చెప్పలేను అని చెప్పనేసరికి అవునా అంటూ ఇంకా డాక్టర్ అయితే లోపలికి వస్తారు. డాక్టర్ లోపలికి రావడంతో ఇంక లోపల ఉన్న డాక్టర్ అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నిజంగా రాజుకి బ్లడ్ క్యాన్సరేనా అని చెప్పి ఇంకా డాక్టర్ అడిగేసరికి అవును మేడం, బ్లడ్ క్యాన్సరే, ఇందులో రిపోర్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పాను కానీ మరి పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏపీ పాజిటివ్ అయితే ఏపీ నెగిటివ్ ఉందేంటి అంటే ఇవి రాజువేనా నిజంగా? ఒకసారి రాజుని ఇక్కడికి పిలిపించి నేను ఈ టెస్టులన్నీ చేయించి కన్ఫర్మ్ చేయొచ్చా అని చెప్పాను కానీ ఎందుకు మేడం, ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ప్రత్యేకించి మళ్ళీ టెస్టులు చేయడం ఎందుకు? టెస్టులు చేసే పనేమీ లేదు మేడం, రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మా హాస్పిటల్ని మీరు శంకిస్తున్నారా ఏంటి అంటూ ఇంకా డాక్టర్ మాట్లాడేసరికి నిజం చెప్తారా లేక కమిటీ బోర్డు మెంబర్స్కి కంప్లైంట్ చేయమంటారా? ఈ రిపోర్ట్స్ డూప్లికేట్ రిపోర్ట్స్ అని, తప్పుడు రిపోర్ట్స్ అని నాకు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఏ డాక్టర్ కూడా బ్లడ్ గ్రూప్ విషయంలో తప్పుగా రాయరు, కానీ మీరు ఇక్కడ తప్పు రాశారు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని బట్టి నేను రిపోర్ట్స్కి వాళ్ళకి డీన్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మీ డాక్టర్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేస్తారు. నిజం చెప్తారా లేదా అని చెప్పనేసరికి లేదు మేడం చెప్తాను అంటూ ఇంకా డాక్టర్ ఒప్పుకునేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. ఏంటా నిజం? అసలు నిజంగానే రాజ్కి క్యాన్సర్ ఉందా అని చెప్పనేసరికి రాజ్కి ఏమీ లేదు మేడం, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. అప్పుడు ఒకసారి కావ్య గారు ఇక్కడికి హాస్పిటల్కి తీసుకువచ్చినప్పుడు మళ్ళీ టెస్టులు చేసి రిపోర్ట్స్ ఇచ్చే సమయంలో రాహుల్ ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడే రాజ్కి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పమన్నాడు. సుమారు కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతాడు, అది ఎన్ని నెలలు అనేది తెలియదు. జాయిగా తన ఊపిరి తగ్గుతుంది, అన్నీ కూడా తొందరగా మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే తొందరగా అవన్నీ చెయ్యండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. రాహుల్ చెప్పాడా అంటే నా భర్తకు బ్లడ్ క్యాన్సర్ ఉందని రాహుల్ చెప్పమంటే మీరు చెప్తున్నారా అని చెప్పాను కానీ అవును మేడం, ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దు, ఏదో డబ్బు కక్కుర్తిపడి చెప్పాను మేడం అని చెప్పాను కానీ సరే అయితే ఈ విషయం ఇంటికి వచ్చి చెప్పండి అని చెప్పి ఇంకా డాక్టర్ తన కారులోనే తీసుకువస్తుంది. అప్పుడు కానీ కావ్యకు అర్థం కాదు, అంటే ఈయన ఇవన్నీ కావాలనే చేస్తున్నారు. అటు ఆఫీస్ నుంచి తప్పుకోవడం, ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో చెడ్డవడం, ఇదంతా ఆయన కావాలనే చేస్తున్నారని కావ్య అర్థం చేసుకుంటుంది. ఇంకా డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా రాజు ఇటు రాహుల్ కూడా షాక్ అయిపోతారు. ఏంటి కావ్య డాక్టర్ని తీసుకుని వచ్చింది అని ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. ఏంటి కళావతి, ఎందుకు డాక్టర్ని తీసుకొచ్చావు అంటూ ఇంకా రాజు అడిగేసరికి ఒక్క నిమిషం ఉండండి, ఇప్పటి వరకు మీరు చేసిందంతా ఉంది కదా, ఒక్క నిమిషం ఆగితే క్లారిటీ ఇస్తాను, మీరు చెప్పండి డాక్టర్ అని చెప్పాను కానీ రాజ్కి ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ లేదు, రాహుల్ చెప్పమంటేనే నేను ఇదంతా చెప్పాను అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా రాజుతో పాటు ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. రాజుకి బ్లడ్ క్యాన్సర్ ఏంటి కావ్య అని చెప్పనేసరికి మీ మనవడు ఎన్ని రోజులు బిడ్డ విషయంలో ఇంట్లో వాళ్ళందరినీ ఇంత దూరంగా పెట్టి కళ్యాణ్ని ఆఫీస్కి ఎందుకు పంపిస్తున్నారో తెలుసమ్మమ్మ గారు, ఆయన చనిపోతారన్న భయంతోనే ఇంట్లో వాళ్ళంతా కూడా ఆయనతో ప్రేమగా ఉంటాయని చనిపోతే మీరంతా తట్టుకోలేరని ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి నా రక్తం నా బిడ్డ అంటూ అందరినీ నమ్మించారు. ఆ రకంగా మీ అందరి మనసుల్లోని ఆయన దూరమయ్యారు. అటు ఆఫీసుకు కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా ఆయన అంతటా ఆయన ఆఫీస్కి వెళ్లకుండా ఆఫీసు బాధ్యతలన్నీ కూడా కళ్యాణ్కి అప్పగించారు. అటు ఆఫీసు నుంచి కూడా దూరమయ్యారు. ఇలా తర్వాత నా నుంచి కూడా దూరమయ్యి నేను ఎంతలా అడుగుతున్నా కానీ నిజం చెప్పకుండా నా నుంచి కూడా దూరమయ్యారు. ఈ రకంగా అందరి విషయాల్లో చెడ్డగా మారి శాశ్వతంగా మనందరికీ దూరం అయిపోవాలని ఈయన ఈ నాటకాన్ని మొదలుపెట్టారు. ఇంతకీ ఈయనకి బ్లడ్ క్యాన్సర్ ఉందని ఇదంతా చేశారు.
అసలుకు ఆయనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇదంతా చేసింది రాహులే కావాలని నా భర్తలో లేనిపోని రోగపు భయాన్ని పెట్టి ఆయన మానసికంగా కృంగిపోయేలా చేశాడు అని చెప్పి అందరి ముందు రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది కావ్య. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏంటి కళావతి, ఏంటి నువ్వు చెప్పేది అంటే, నాకు ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ లేదా అని చెప్పాను. కానీ లేదండి, ఇదంతా కూడా రాహుల్ ఆడుతున్న నాటకం. రాహుల్ ఈ డాక్టర్తో చెప్పించడం వల్లే మీకు బ్లడ్ క్యాన్సర్ అని మీరు నమ్మి మా అందరికీ దూరం అవ్వాలని చూశారు అని చెప్పి ఇంకా డాక్టర్ ద్వారా రాహుల్ నిజ స్వరూపంతో పాటు రాజీ నాటకం అంతా ఎందుకు ఆడుతున్నాడన్న విషయాన్ని అయితే బయట పెడుతుంది కావ్య. ఒక్కసారిగా అందరూ కూడా రాజ్ విషయంలో చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. ఇదంతా ఎందుకు చేసావా నాన్న, నువ్వు దూరం అయిపోతావని మేమంతా తట్టుకోలేమని మా అందరి విషయాల్లో నువ్వు దూరం చెడ్డగా అవ్వాలని ఇదంతా చేసావా? ఇలాంటి వాడిని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచొద్దు అత్తయ్య. వీడిని ఈ క్షణమే ఇంట్లోంచి బయటికి పంపించేయండి, లేదా రాజుని తీసుకుని నేనే బయటికి వెళ్ళిపోతాను అంటూ అపర్ణ అయితే చెప్తుంది. మరి ఇప్పుడు ఇందిరాదేవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.